కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో నన్ను వేధించారు, నన్ను నా కుటుంబాన్ని అంతు చూస్తామని బెదిరించారు, భారతీయ జనతా పార్టీలో చేరాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పి ఆరోపించారు. బయట ప్రజలు सर आज आपको बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए? धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए। तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं। मतलब क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृहमंत्री होने का, तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है। सर आज आपको बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए? धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए। तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं। मतलब क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृहमंत्री होने का, तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है। सर आज आपको సార్ ఇది చాలా తీవ్రమైన ఆరోపణ సార్. అంటే మనకు ఆరోపణకు అభిజిత్ దీప్ కి ఆధారాలు ఇవ్వలేదు కనుక ఆరోపణలో నిజమెంత అనేది మనం నిర్ధారించలేము. సో బట్ ఇట్ ఈస్ హిస్ స్టేట్మెంట్, హిస్ క్లెయిమ్. అది దాని నిజానిజాల్లోకి నేను వెళ్ళలేను, ఎందుకంటే వన్ సైడెడ్ క్లెయిమే కదా. కానీ రాజకీయాలు జరుగుతున్న తీరు చూస్తే ఈ దీప్కే ఆరోపణకు ఎక్కడొక చోట విశ్వసనీయత వస్తుంది. అది దీప్కే అన్నది నిజము, దీప్కేని బెదిరించారని నేనేమీ కంక్లూడ్ చేయడం లేదు. కానీ రాజకీయ ప్రక్రియ జరుగుతున్న తీరు చూసినప్పుడు ఎందుకు వస్తుంది అంటే, ఇవాళ మనం చూస్తున్నాం కదా, ముందు సిబిఐ ఈడీ పోతుంది, తర్వాత వాళ్ళు బీజేపీలో చేరుతారు, కేసులు ఏమీ ఉండవు. బీజేపీలో ఉంటే కేసులు ఉండవు, బీజేపీలో లేకపోతే కేసులు ఉంటాయి. బీజేపీకి అనుకూలంగా ఉంటే కేసులు ఉండవు, బీజేపీని వ్యతిరేకిస్తే వెంటనే కేసులు ఉంటాయి. మీకు బీజేపీ పట్ల పరోక్షంగా ఉపయోగపడ్డ వాళ్ళ మీద కేసులు ఉండవు. ఇదైతే వందల ఉదాహరణలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. సువేంద్ర అధికారి పైన కేసులు లేవా, అవినీతి ఆరోపణలు లేవా? నరేంద్ర మోడీయే ఎన్నికల సభలోనే అవహేళన చేస్తూ మాకరీ చేస్తూ సువేంద్ర అధికారి పైన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి కదా. మరి ఆయన ఇవాళ బెంగాల్ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడిగా ఉన్నాడు. హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన పైన సిబిఐ కేసులు ఉన్నాయి కదా. ఆయన ఇవాళ అస్సాం బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీకు నిన్న మొన్నటి దాకా అశోక్ చవాన్ ఆయన పైన ఆదర్శ్ సొసైటీ కుంభకోణం కేసు, ఆయన తీవ్రమైన అవినీతి పరుడని, అసలు యూపీఏ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాల చిట్టా పైన ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నివేదికలోనే ఒక సబ్హెడింగ్ పెట్టి రాశారు. విత్ ఇన్ 1 వీక్ అతను బీజేపీలో చేరాడు, రాజ్యసభ సభ్యుడయ్యాడు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. సో ఇలా మీకు తెలుగుదేశం ఎంపీల మీద మీరు విచారణ జరిపించండి అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. ఇక వాళ్ళు ఇవాళ బీజేపీ ఎంపీలై బీజేపీ నాయకులై మారిపోయారు. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు రాజకీయ ప్రక్రియ ఎలా జరుగుతోంది, ఎలా మీరు ఆఖరికి నవీన్ ముంబై ఎయిర్పోర్ట్ జీవీకే వాళ్ళు అమ్మనంటే జీవీకే పై కూడా సిబిఐ ఈడీ వెళ్ళిన తీరు మనం చూసాము. అంటే బిజినెస్ పీపుల్ విషయంలో కూడా కేంద్ర సంస్థల వ్యవహార సరళి అనుమానాలకు ప్రశ్నలకు దారి తీస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్న తర్వాత రాజకీయాలు మీకు ఏ స్థాయికి దిగజారాయి. తీవ్రంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాఘవ్ చెద్దా ఇవాళ బీజేపీ తరఫున నిన్న రాజ్యసభలో స్టార్ స్పీకర్ బీజేపీ తరఫున నిన్నటి దాకా ఎంత యాక్టివ్ గా బీజేపీని క్వశ్చన్ చేశారు. అది కళ్ళ ముందు కనబడుతుంటే ఏమనాలి జనం. రాఘవ్ చెద్దా వాజ్ అన్ ఐకానిక్ అపోజిషన్ లీడర్ కదా. అపోజిషన్ వైపు నుంచి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన పాపులర్ స్పీకర్. ఇవాళ ఆయన అధికార పక్షాల వైపు నిలబడి బ్యాటింగ్ చేస్తుంటే ఆయనకేమనిపించడం లేదో, కానీ ఆయన చూసిన లక్షలాది మంది యువత అసలు ఈ ప్రజాస్వామ్యమా, ఇది ఇంకేంటి, ఇలా రాజకీయాలు దిగజారితే ఎట్లా అని మాట్లాడుకోవడం లేదు. సోషల్ మీడియాలో మీరు చూడండి రాఘవ్ చెద్దా పైన ఏ రకమైన మీమ్స్ వస్తున్నాయని. ఇలా మీకు అవినీతి పరులందరినీ
మీకు ప్రతిపక్షాలు ఉంటే అవినీతి పడ ముద్ర వేసి అధికారంలో ఉన్న మరుక్షణం అధికార పార్టీకి అనుకూలమైన మరుక్షణం వారిపైన ఏమీ ఉండని వైనం చూశాక ఇలా కేసులతో బెదిరించి పార్టీలోకి తీసుకుంటున్నారు అనేటువంటి అనుమానాలు వస్తున్నప్పుడు అభిజిత్ కి అన్నదానికి విశ్వసనీయత వస్తుంది అన్నాను తప్ప నేను అది నిజమని నేనేమి నిర్ధారించలేను. కానీ పాలిటిక్స్ ద వే బీజేపీ రన్నింగ్ పాలిటిక్స్, బీజేపీ మాత్రమే చేసిందా, గతంలో ఇతర పార్టీలు చేయలేదా? కానీ బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అన్నారు కదా. పార్టీ విత్ డిఫరెన్స్ అనకండి, మేము కూడా ఇతర పార్టీ లాగానే అనండి, అభ్యంతరం ఏం లేదు. ఈ అన్ని రాజకీయాలు అట్లే వచ్చాయి, పొలిటికల్ కల్చరే అట్లా చచ్చింది, రాజకీయాలు అని కుళ్ళి కంపు కొడుతున్నాయి అనుకుంటారు. భారతీయ జనతా పార్టీ విత్ డిఫరెన్స్, నరేంద్ర మోడీ లీడర్ విత్ డిఫరెన్స్ అన్నారు గనక సహజంగానే ఈ ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ సువేంద్ర అధికారి పైన, ఆయన అవినీతి పైన, ఆయన స్టింగ్ ఆపరేషన్లో దొరికిన తీరు పైన అవేళ చేస్తూ బహిరంగ సభల్లో మాట్లాడింది సువేంద్ర అధికారి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు. ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ వచ్చింది చూసినప్పుడు సహజంగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది ఆ సీన్ చూస్తే? అశోక్ చౌహాన్ పక్కన పెట్టుకొని మోడీ మాట్లాడితే బహిరంగ సభల్లో నిన్న దాకా ఆయన ఆదర్శ సొసైటీ కుంభకోణంలో నిందితుడు అని చెప్పి మీరే ఆరోపించాక చూస్తున్న వారికి ఏమనిపిస్తుంది? ప్రజాస్వామ్యంలో ఇదేమి మేము మా పార్టీలో ఎవరైనా చేరొచ్చు అనుకుంటే ఆటోమేటిక్ గా మన ఇలాంటి జరుగుతుందేమో అనేటువంటి డౌట్, అనుమానం ప్రజలకు రాకపోతుందా?